ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చేయడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. ప్రస్తుత సమాజంలో దేవుని బిడ్డలైనటువంటి వారు చాలామంది మేము క్రైస్తవులమని చలామణైపోతున్నారు. వీళ్ళ వల్ల క్రైస్తవ్యానికి లేదా దేవుని యొక్క సేవ ఉన్నతంగా చేస్తున్నటువంటి పాస్టర్స్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ నామకార్థ విశ్వాసులు క్రీస్తు మార్గాన్ని ఎంత అవమానపరుస్తున్నారనంటే దేవుని శక్తితో వీళ్ళు యాలవకలం ఆడుతున్నారు. ఒకసారి మనం ఆలోచిస్తే ఈ సర్వ ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు, అసలు భూమి ఆకాశాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఆకాశము సింహాసనం, భూమి పాదపీఠం. అసలు భూమి బల్లపొరుపుగా ఏమీ లేదు, కానీ దాన్ని దేవుడు ఒక రౌండ్ గోళాకారంలో చేశాడని యోబు గ్రంథంలో స్పష్టంగా ఉంది. దేవుడు ఈ సృష్టిని తాను చేతులతో నిర్మించుకున్నటువంటి మాటతో నిర్మించుకున్న దేవుడు ఎలాగైనా నడిపించగలడు. సృష్టికి ఆధారం ఎవరంటే దేవుడే. ఈ సర్వ సృష్టిని నడిపించేది ఎవరంటే ఆ దేవుడే. అలాంటి దేవుని కలిగినటువంటి క్రైస్తవ్యం ఎంత గుడ్డితనంతో ఉందంటే, ఈరోజు క్రైస్తవులు చాలామంది వాస్తులు చూపించుకుని వాస్తులు నమ్ముతున్నారు. ఈ వాక్యాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. క్రైస్తవులారా, మీరు వాస్తులు నమ్మొచ్చా? సిద్ధాంతం దగ్గరికి వెళ్ళొచ్చా? మీరు అసలు ఈ వాక్యాన్ని బట్టి అందరికీ షేర్ చేయండి. వాస్తు అంటే ఏమిటి? వాస్తుని ఎవరు నమ్ముతాడు? హైందవ గ్రంథాల్లో వాళ్ళ విశ్వాసం అది, వాళ్ళ ఇష్టం అది. హైందవ గ్రంథాల్లో 4 దిక్కులు, ఆ 4 దిక్కులకి మరొక 4 దిక్కులు తోడై, ఆ 4 దిక్కుల మధ్యలో తూర్పుడు, పడమట, ఉత్తర, దక్షిణ మధ్యలో మరొక 4 దిక్కులు ఉంటాయి. ఆగ్నేయమని, లేకపోతే నైరుతి అని, ఈ సైన్యమని, ఇట్లాగా 4 దిక్కులు వాళ్ళకు ఉన్నాయి. ఈ 4 దిక్కులు 4 దేవతలని, అగ్ని, నీరు, లేకపోతే గాలి, వెలుతురు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక దేవుళ్ళుగా భావించి, మరి ఆగ్నేయన్న వంట రూమ్ ఉండాలని, లేకపోతే తూర్పున లేకపోతే ఒక నిద్రపోయే గది ఉండాలని, ఇలాగా వారు దిక్కులను విశ్వాసంతో ఏం చేస్తారంటే రూములు కట్టించుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఆగ్నేయన్న వంట రూమ్ ఎందుకు ఉండాలంటే, అతడు అగ్ని వైపుకు, అగ్ని దేవుడు వాళ్ళకి ప్రమాదం రాకుండా చేయాలంటే వీడు ఆగ్నేయ వైపుకు తిరిగి వంట చేయాలి. ఒకవేళ వెనక్కి వైపు చూసి ఆగ్నేయం కాకుండా ముఖమేమో పడమటకు పెట్టి ఆగ్నేయం వైపుకు కానీ ఇతడు తిరిగి వంట చేయట్లేదు అనుకోండి, అగ్ని దేవుని కోపం వచ్చి వీడికి కడుపు నొప్పని, రకరకాల జబ్బులను వస్తాయని ఒక భయం అన్నమాట. ఇలాగా వాళ్ళకి 4 దిక్కులను శాంతింప చేయటానికి 4 దేవతలను అష్టదిర్బాలకులు అని అంటారు. వాళ్ళని అష్టదిర్బాలకులు అంటే అర్థం ఏంటంటే 8 మందిని శాంతింప చేయడానికి వాళ్ళు వాస్తుని చూస్తారు. ఈ దిశకి వెళ్తే మనకు మేలు జరుగుతుందని, ఈ దిక్కుకి వెళ్తే మేలు జరుగుతుందని అని వాళ్ళు నమ్ముకుంటారు. సరే, అది వాళ్ళ ఇష్టం. పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న నీవుకు బుద్ధి లేదా? కీర్తన గ్రంథంలో ప్రభు ఏం చెప్పాడు? ఆ మాట మీ పాస్టర్ గారు ఇప్పుడు చెప్పలేదా నీకు? కీర్తన గ్రంథం 75వ అధ్యాయము 6వ వచనం, తూర్పు నుండైనను పడముటు నుండైనను అరణ్యము నుండైనను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. బుద్ధి నికరం లేదు, కానీ నీకు వాస్తులు వచ్చాయా? దేవుడు నీ కీడు రప్పిస్తే నీ దిశలు ఆపుతాయని, నువ్వు కట్టుకున్నటువంటి నీ ఇండ్లు, నీ సిద్ధాంతాలతో వేసుకున్న ప్లానింగ్లతో కట్టినటువంటి గృహాలు ఆగుతాయా? దేవుడు నిన్ను లేపేస్తే అసలు నీ భూమి మీద నీకు బ్రతుకుందా? నువ్వు ఐగుప్తీయుల మాంత్రికుల దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తావా? నువ్వు సంప్రదించడమే కాకుండా దేవుని సేవకులు ఖచ్చితంగా పని చేస్తున్న సేవకులు పాడు చేస్తావా? బుద్ధి పనిచేస్తుందా? జ్ఞానం పనిచేస్తుందా? క్రైస్తవ సేవకులు కూడా ఈరోజు ఎన్ని గంటలకు రమ్మంటే అన్ని గంటలకు వెళ్ళిపోయి ఇటకలు పెట్టి ముహూర్తాలు చేయటం, ముహూర్తాలు పెట్టించుకుంటూ వెళ్ళిపోయి పునాది రైలు పెట్టడం, శంకుస్థాపనలు చేయటం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇలా ఒక పనికిమాలిన సన్నాసులు. ఇలాంటి పనికిమాలిన సేవకులు ఉన్నంతకాలం క్రైస్తవ్యము ఎక్కడా బాగుపడదు.
ఈ రోజున సిద్ధాంతులు మనొక సిద్ధాంతం అంటున్నాడు, పాస్టర్ గారు నిజంగానే మీరు చెప్పే విషయాలను బట్టి ఆలోచిస్తుంటే నా దగ్గరికి చాలామంది క్రైస్తవులు పాస్టర్ గారు కూడా మరి సిద్ధాంతం ద్వారా కట్టించుకుంటున్నారు చర్చిలు కూడా. ఎంత దరిద్రమో చూడండి. వీళ్ళలో క్రైస్తవ్యానికి ఏం ప్రయోజనం? ప్రభు వస్తున్నాడు, ఆయన తన క్రియలు బట్టి ప్రతి ఒక్కరికి జీతాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రైస్తవ్యమా? ఒక ఇంజనీర్ని పిలిపించు. కొలతలు ఉన్నాయి బైబిల్లో. నోవాహు వాడు కొలతల ప్రకారం కట్టబడింది. పరిశుద్ధ గ్రంథంలో కొలతలు ఉన్నాయి, వాస్తు లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఏ దిక్కినా ఒకటే, నీవు ఎటుకు కట్టుకున్నా ఒకటే. ఎందుకంటే నువ్వు అభివృద్ధి పరిచేది ఎవరంటే దేవుడు. నిన్ను పడగొట్టాలన్న ఆయనే, నిలబెట్టాలన్న ఆయనే. ఆయన చేతిలో ఉంది. విశ్వాసం లేని మూర్ఖుడా, ఇప్పటికైనా మారు మనసు పొందండి. బుద్ధి తెచ్చుకుని క్రైస్తవ్యాన్ని మరి అపహాసం పాలు చేయకండి. ఆ సిద్ధాంతం దగ్గరికి వెళ్తున్నారంటే, నిజంగా ముహూర్తాల దగ్గరికి వెళ్తున్నారంటే అపహాస్య పాలు చేస్తున్నారు మీరు క్రైస్తవ్యాన్ని. మీ వల్ల వాళ్ళు ఎంత లోకుగా ఉంటున్నారు తెలుసా? జీవము కలిగినటువంటి శక్తివంతుడిని నమ్ముకుని, ఆకాశానికి భూమికి సర్వాధికమైనటువంటి దేవుణ్ణి నమ్ముకుని ఎవరిని ఏమీ తెలియనటువంటి ఒక మూఢ వ్యవస్థను నమ్ముతున్నారంటే మిమ్మల్ని ఏమన్నా చెప్పండి. మీరు దేవుడికి పనికిరారు. దేవుడిలో మీరు పని చేస్తారా? విశ్వాసం ఉందా మీకు అసలు? అని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది? విశ్వాసం వలన రాజ్యములను కూలగొట్టవచ్చు, విశ్వాసం వలన అపవాద శక్తులను పడగొట్టవచ్చు, విశ్వాసం వలన సింహపుల నోర్లను మూయించారు. దానియేలు నీలాంటి వాడైతే సింహాల నోవులెదురు. దానియేలు మనలాంటివాడు కాదు కాబట్టి సింహాల నోళ్ళు మూయించేశాడు. కాబట్టి అగ్ని బలాన్ని ఆర్చేశారు ముగ్గురు కుర్రాళ్ళు. సర్వ సృష్టిని నిర్మించిన దేవుడు ఆయన అయితే నీకు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది కీడు? అపాయం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? కాబట్టి వాస్తు గురించి వాస్తవాలు తెలుసుకోండి. అవి పరిశుద్ధ గ్రంథానికి సంబంధించింది కాదు, అదొక హైందవుకు సంబంధించింది. వాళ్ళకి భయాలు ఉన్నాయి, వాళ్ళకు ఒక మూఢనమ్మకాలు ఉన్నాయి. వాళ్ళు ప్రతిదానికి భయపడతారు, మంచి చెడ్డను నమ్ముతారు. అసలు ఈ సర్వ సృష్టిలో ప్రతి దాన్ని దేవుడు నిర్మించాడు. దేవుడు చేసిన దాన్ని చెడ్డ అనటానికి మనకు అధికారం లేదు. దేవుడు చేసిన సమయాల్ని అన్నీ మంచివే. అన్ని గడియలు, అన్ని సమయాలు తండ్రి చేతిలో ఉన్నాయన్నాడు. నా తండ్రి వశములో ఉన్నాయి సమయాలు అన్నీ కూడా. నెలలు, సంవత్సరాలు, రోజులు అన్నీ కూడా తండ్రి నిర్మించాడు. అన్నీ మంచిగానే చేశాడు తప్ప నువ్వు మంచిగా దేవుడు చేసిన దాన్ని ఫలానా రోజు చెడ్డది, ఫలానా టైం మంచిది, మంచి మొత్తం అని చెప్పి దేవుని శక్తిని నువ్వు తక్కువ అంచనా వేస్తే ఒక దినాన్ని చాలా ఘోరంగా దెబ్బతినేస్తాం. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని క్రైస్తవులా బతకండి. నీకు ఏదైనా కార్యక్రమం జరగాలన్నా, సమస్య వచ్చినా నీకు ఒక దేవుని సేవకుడు ఉంటాడు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, ఒకవేళ అతనికి చేత కావట్లేదు అనుకోండి, ఆత్మ సంబంధమైన సేవకులు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళని సంప్రదించండి. వాళ్ళు తప్పకుండా మీకు సహకారంగా ఉండి మీ జీవితాన్ని నిలబెడతారు. కాబట్టి ఈరోజు ప్రభువుతో ఉండండి. ప్రభువులోంచి వేరైపోయి ఈ మూఢ వ్యవస్థల నుంచి దేవుని బిడ్డలు బయటికి రావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు అలాంటి ఉన్నతమైన జ్ఞానము మనోనేత్రం మీకు తెరుచునుగాక. ఆమేన్.